దేశం గర్వించదగిన ఆపరేషన్ సింధూర్ అని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో కేంద్ర మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నేతృత్వం, సైనిక దళాల కీలక పాత్రకు ఇది నిదర్శనమని కేంద్ర మంత్రులు కొనియాడారు. మరోవైపు కాల్పుల విరమణకు స్వయంగా ప్రతిపాదించిన పాకిస్తాన్ సింధు జలాల విషయంలో కాళ్లబేరానికొచ్చింది. భారత్ తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరింది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ తర్వాత క్రమంగా సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పంజాబ్, జమ్మూ కశ్మీర్లలో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. పంజాబ్లోని అమృత్సర్, తరన్, పఠాన్కోట్, ఫజిల్కా, ఫిరోజ్పూర్లలోని పాఠశాలల్ని బుధవారం తెరిచారు. గుర్దాస్పూర్లో మంగళవారమే పాఠశాలలు తెరుచుకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని సరిహద్దు గ్రామాల్లో నేడు బడులు తెరుచుకోనున్నాయి. గూఢచర్యం ఆందోళనల నేపథ్యంలో రాజస్థాన్ సరిహద్దు జిల్లాలో భద్రతను పోలీసులు పటిష్టం చేశారు. జైసల్మేర్, సాయిగంగా నగర్లలో పాకిస్తాన్ సిమ్ కార్డుల వాడకాన్ని నిషేధించారు. పాక్ వైమానిక దాడులు చేసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ సైరన్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత తొలిసారి ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితిని సమీక్షించారు. భారత్ సన్నద్దతపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ నిర్ణయాత్మక నేతృత్వాన్ని మంత్రులు ప్రశంసించారు. భారత్ గర్వించదగిన సందర్భానికి ఆపరేషన్ సింధూర్ ఒక ఉదాహరణని కొనియాడారు. అందులో వినియోగించిన సైన్స్, టెక్నాలజీ ద్వారా భారత్ సమర్థత ఏమిటో ప్రపంచానికి తెలిసిందని భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. देखिए, ऑपरेशन सिंदूर एक बहुत ही भारत की एक अस्मिता, भारत के हमारे आर्म्ड फोर्सेस का जो रोल रहा है और जो एक डिसाइसिव लीडरशिप रही है और एक जो नई डॉक्ट्रिन बनी है उसका एक बहुत बड़ा एग्जाम्पल है. वाकई ये देश के लिए एक सराहनीय चीज है. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాల అధిపతులతో బుధవారం సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ అమలు చేసిన ఆపరేషన్ సింధూర్ వివరాల్ని రాష్ట్రపతికి తెలియజేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు పోరాడిన తీరును రాష్ట్రపతి ముర్ము అభినందించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోల్ని రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ వేదికగా పంచుకుంది. మరోవైపు సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టం ఏమిటో పాకిస్తాన్కు తెలిసొచ్చింది. మొన్నటి వరకు ఈ అంశంపై తీవ్ర స్వరంతో మాట్లాడిన దాయాది దేశం ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్ సింధు జలాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదని ప్రకటించడంతో పాక్ కాళ్లబేరానికొచ్చింది. భారత్ తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. సింధు జలాల్ని నిలిపివేస్తే పాకిస్తాన్లో తీవ్ర దుర్భిక్షం నెలకొందని భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖ లేఖ రాసినట్లు సమాచారం. ఈ విషయంలో చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందని అందులో పేర్కొంది.